పల్లవి 3వ చరణం. ప్రార్థించుదాము. ఓ జగద్ రక్షక, నీ శిలువ వలన, నీ అమూల్యమైన రక్తము వలన మమ్మల్ని విమోచించితివి కదా. ఓ ప్రభువా, మమ్మల్ని రక్షించి మాకు సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. సమయంలో బైబిల్ ప్రభువు శిలువలో పలికిన 3వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27. యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిల్చుండుట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. శిలువ ధ్యానంలో 3వ మాట ధ్యానంలో నడిపిస్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయ్యండి ప్రభు, నా పాప దోషాలు క్షమించడం లోకమునికి దిగి వచ్చి ఇదిగో ఈ సమయంలో సిలువలో మురానుపై వేలాడుతున్న నా దేవా, నీకు స్తోత్రం. శక్తి చేత కాదనను, బలముతో ఇది కాదనను, నీ ఆత్మ ద్వారా దీని చేతులను సెలవిచ్చిన దేవ, ఇదిగో మీ ఆత్మకు తండ్రి, మీ పరిశుద్ధాత్మ శక్తికి నన్ను నేను సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను. మాతో మీరు మాట్లాడి ప్రభు, మా హృదయాలకునైనా నిన్ను గురించిన సంపూర్ణ రక్షణ మాకు అనుగ్రహించు. మమ్మల్ని అందరినీ మీ చేతులకు సమర్పిస్తూ నా ప్రభు యేసుక్రీస్తు ద్వారా మీ కెలువనెంతో బ్రతిమాలు వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ 3వ మాటలో దేవుడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని ఒక కుమారుడికి, ఆ కుమారుడికి ఇదిగో నీ తల్లి అని బాధ్యతను అప్పగిస్తా ఉన్నారు కదండి. అయితే ఒక డౌట్, యేసయ్య ఆ తల్లి బాధ్యతను అప్పగించినప్పుడు ఆ తల్లికి యేసయ్య తర్వాత పుట్టిన బిడ్డలు లేరా? మొదటి ప్రశ్న. యోహాను గారిని ఆయనకు అప్పగించినప్పుడు యోహాను గారు ఏమన్నా అనాథగా ఉన్నారా? లేదు. ఆయనకి ఒక బలమైన ఆత్మీయ కుటుంబం ఉంది కదండి. జబదయి కుమారుడుగా పిలువబడ్డారు. ఆయన తల్లి వచ్చి యేసయ్యను అడుగుతుంది, అయ్యా నీ కుడి ప్రక్క ఒకరిని, నీ ఎడమ ప్రక్కన ఒకరిని, నా కొడుకులని నువ్వు స్థానం ఇవ్వయా అని. కానీ ఈ ఇద్దరు సపరేట్ కుటుంబాలు కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎందుకు మరియమ్మని యోహాను గారికి అప్పగించారు? మార్కు సువార్త 6వ అధ్యాయము
3వ వచనంలో మనం చూస్తాము, యేసయ్య తర్వాత ఆమె కనిన కుమారులు యాకోబు, యోసే, యూదా, సీమోను అని వారి సహోదరుడు కాదా యేసయ్య అని వాళ్ళ కుమారుల పేర్లు చూస్తాము. ఆ తర్వాత ఒకరికంటే ఎక్కువగా సహోదరిమణులు ఉన్నట్లు కూడా చూస్తాము. కానీ దేవుడు వాళ్ళకు అప్పగించలేదు తల్లి బాధ్యతని, తల్లి విషయంలో కలుగ చేసుకోమని. ఆ ప్రియమైన శిష్యుడు ఉన్నారు, ఎప్పుడూ యేసయ్యని వదలకుండా ఆయన ప్రక్కనే ఉన్నటువంటి శిష్యుడి చేతికి ఆ తల్లిని అప్పగించారు. ఎందుకు అనే ఆలోచన చేసినప్పుడు, మరి మరియమ్మ ఎంత ధన్యురాలో, దయాప్రాప్తురాలో అని మనము సువార్తలన్నింటిలో ఆమె యేసయ్యని పొందుకున్న విధానాన్ని, తన గర్భంలో పొందుకున్న విధానాన్ని బట్టి ఆమె దేవదూత ప్రత్యక్షత సైతం పొందుకొని ఒక ధన్యురాలుగా ఎంచబడింది, దయాప్రాప్తురాలుగా ఎంచబడిన ఆత్మీయ స్థితి ఆ రోజు ఆవిడకి ఉంది. కానీ తర్వాత యేసు ప్రభువును పెంచుతున్న క్రమంలో, ఆమె కుటుంబం పెరుగుతున్న క్రమంలో ఆమె యొక్క ఆత్మీయ స్థితిని మనం పరిశీలన చేస్తే, మార్కు సువార్త 3వ అధ్యాయము 21వ వచనము చూద్దాం. ఆయన ఇంటి వారు సంగతి విని మతి చెలించి ఉన్నదని చెప్పి పట్టుకొనపోయిరి. యేసయ్యని పట్టుకొనబోయింది ఎవరు? ఫస్ట్ అంటే ఆయన కుటుంబమే. ఆ కుటుంబంలో ఆ సోదరీమణులు, సోదరులు, చివరికి తల్లి కూడా ఉన్నట్లు చూస్తాము. ఎలా అంటే 31వ వచనం చూద్దాము. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలవనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసము వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన, నా తల్లి, నా సహోదరులు ఎవరని తన చుట్టూన్న వారిని తెలియచూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియు అని చెప్పారు. అంటే ఆ కుటుంబం పట్టుకొని పోయి చూసినప్పుడు ఆ కుటుంబమే దేవుని యందు విశ్వాసం ఉంచని ఒక దిగజారిన ఆత్మీయ స్థితిలో ఆ కుటుంబాన్ని మనము చూస్తున్నాము లేఖన ఆధారంగా. కాబట్టి ఆ యొక్క తల్లి ఆత్మీయ స్థితి బలహీనతని బట్టి బలహీన పడినప్పుడు దేవుడు ఆయన కార్యాలు మాట్లాడతారు కదా. దేవుడు, నీవు నన్ను వెంబడించాలనుకుంటే నిన్ను నీవు ఉపేక్షించుకొని నా శిలువని ఎత్తుకొని నడవమన్నారు. ఈ వాక్యము ఆయన జీవితంలో ఇదిగో నెరవేర్పుగా మనం చూస్తున్నాము. యేసయ్య కూడా తప్పలేదు. ఆయన మానవ రూపంలో వచ్చినప్పుడు ఒక కుటుంబము ఎటువంటి బలహీనతలతో కలతలతో ఉంటది అనే సమస్య ఆయన ప్రతి శోధనలో మన వంటి సహా అనుభవం కలిగిన వాడుగా వాక్యంలో నెరవేర్పుగా ఈ కుటుంబ స్థితిని మనము చూస్తున్నాము. కుటుంబంలో కూడా ఆయనకి సానుకూలత లేని స్థితి, ఆత్మీయ స్థితిలో దిగజారిన తల్లిని ఇదిగో కుమారుడు అంటున్నాడు. ఒక గొప్ప ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి యోహాను గారికి ఆ తల్లిని అప్పగిస్తా ఉన్నారు కదండి. మన బిడ్డలు దూరంగా ఉన్నారనుకోండి, మన బిడ్డల గురించి దూరంగా ఉన్న తల్లిదండ్రులకు వారి రోజు ప్రవర్తన తెలుస్తుందా? పక్కనే ఉన్న స్నేహితుడికి తెలుస్తుందా? ఆ పక్కనే ఉండే స్నేహితుడే కదా బిడ్డల విషయంలో ప్రతిదీ తెలుసుకోనగలడు. అట్లా యోహాను గారు ఎప్పుడైతే యేసయ్య పక్కకు చేరి ఆయన పరిచర్య అంతటి అందు దేవునితో కలిసి నడిచారో, చివరికి సిలువలో ఉన్నప్పుడు కూడా ఆయన విడిచిపెట్టిన స్థితి లేదు యోహాను గారు కదండి. కాబట్టి అంతగా ప్రేమించిన శిష్యుడు దేవుడు చేసిన ప్రతి కార్యము, దేవుడు ఏదైతే మాటలు చెప్పారో ప్రతి మాట విన్నవాడు, ఆ విన్న ప్రతి విషయాన్ని విశ్వసించిన వాడు కనుక ఆ తల్లి బాధ్యతను ఇదిగో ఒక ఆత్మీయునికి సహవాసంగా దేవుడు అంటుకట్టారు అక్కడ. తర్వాత ఆ తల్లి యొక్క ఆత్మీయ స్థితిని మనం చూస్తే 40 రోజులు యేసయ్యని సిలువ వేసిన తర్వాత వెంటనే యోహాను గారు ఆ తల్లిని చేర్చుకున్నట్టుగా తన ఇంటిలో మనం చూస్తా ఉన్నాం కదా. ఆ ఇంటిలో చేర్చుకున్న తర్వాత ఒక ఆత్మీయ సహవాసంలోనికి ఒక తల్లి మరలా వచ్చిన తర్వాత ఆమె ఎలా మార్చబడింది. 40 రోజులు యేసయ్య ఈ భూమి మీద మరలా పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన
పట్టణమునకు చేరినాక కొంతమందికి చెప్పారు కదా, ఈ పట్టణాన్ని మీరు విడిచి వెళ్ళొద్దు. మేడగది అనుభవం కొరకు వాళ్ళకి చెప్పినప్పుడు ఆ చేర్చబడిన శిష్యులలో ఈ తల్లి కూడా ఒకరుగా చూస్తా ఉన్నాం. అపోస్తుల కార్యంలో మనము మొదటి అధ్యాయంలో, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయంలో 14వ వచనంలో, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏకమనసుతో ఎడదగక ప్రార్థన చేస్తున్న అనుభవాన్ని అంటే మరియమ్మ మరలా తన మొదటి ప్రేమని, మొదటి ఆత్మీయ స్థితిని దేవుడి పట్ల ఆ 40 రోజుల సహవాసము తర్వాత పొందుకున్నట్టుగా చూస్తున్నా. ఆమె దేవాది దేవుని గర్భంలో మోసాను అనే ఆ యొక్క ఫీలింగ్ లో నుంచి, ఆ యొక్క అతిశయములో నుంచి ఆమె తన ఆత్మీయ స్థితిని ఎరిగి మరలా ఆయన దైవ కుమారుడుగా ఈ భూమిలో చేసిన ప్రతి కార్యాన్ని తెలుసుకున్నదై మరలా ప్రతి విషయంలో తన పశ్చాత్తాపాన్ని దేవుడికి వ్యక్తపరుస్తూ మరలా తనొక శిష్యురాలుగా మారిపోయి 2వ అధ్యాయము 3వ వచనంలో 4వ వచనంలో చూసినట్టు వాక్ శక్తి చేత ఆమె కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత తాకబడినదై దేవుని యొక్క పరిచారకురాలుగా మారిపోయింది. ఆమె ఒక తల్లిగా ఉంది, కానీ ఈ సమయానికి మరలా ఒక శిష్యురాలుగా దేవుని సన్నిధికి చేర్చబడింది. ఎందుకంటే ఆయన రక్తములో అమూల్యమైన రక్తము, ఆయన రక్తము నిర్దోషమైనది కనుక ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నారు. సిలువలో ఉన్నటువంటి దొంగ ఆ క్షణమే దేవుణ్ణి తెలుసుకున్నప్పటికీ ఆయన విషయంలో నిర్లక్ష్యం చేయలేదు. మొదటి నుండి ఆత్మీయ స్థితి ఉండి మధ్యలో బలహీనపడిన ఆ తల్లి విషయంలో కూడా ఆయన నిర్లక్ష్యం వహించలేదు. తల్లి విషయమే ఆయన బాధ్యత వహించింది. పరలోక రాజ్యంలో కూడా తన తల్లి తన కుటుంబం చేర్చబడాలని మొదటి ప్రేమని మర్చిపోయి బలహీనతలో ఉన్న వారిని సైతం దేవుడు మర్చిపోయే దేవుడు కాదు కదండి. యేసుని గురించి ఆయన శరీరంలో ఉన్నది మరియ రక్తం అని మనం చాలా మంది డిబేట్స్ లో వింటూ ఉంటాం కదా. ఆయన పరిశుద్ధాత్మ వలన మనిషిగా నరరూపిగా ఒక గర్భంలో వచ్చినాడు, కానీ మరియమ్మ యొక్క రక్తం ద్వారానే కదా ఆయన పిండముగా ఎదిగారు అనేసి మనము వింటూ ఉంటాం కదండి. ఎంతమంది నమ్ముతున్నారో ఈ విషయాన్ని తెలియదు, కానీ ఒక చిన్న విషయం మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఒక యేసయ్య శరీరంలో మరియమ్మ రక్తమే ఉన్నట్లయితే ఆ రక్తం మన పాపాన్ని శుద్ధి చేయగలదా? చేయలేదు. ఎందుకంటే అది ఒక మానవ రక్తం. దానికి బదులు మరి మరియమ్మనే సిలువ వేసి ఉండొచ్చు కదా, ఒకవేళ అది మరియమ్మ రక్తం అయితే. కానీ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు తల్లి రక్తము డైరెక్ట్ గా పిండానికి చేరదండి. తల్లి తిన్న ఆహారము గ్లూకోజ్ గా మారి ఆ గ్లూకోజ్ పిండాన్ని చేరి ఆ పిండము లోపల శరీరము తన రక్తము తను ప్రొడ్యూస్ చేసుకునే శక్తిని పొందుకుంటుంది. ఇప్పుడు మనం ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏమంటారు, ముందు కొంచెం వీక్ గా ఉంది అంటే చూసి రక్తహీనతగా ఉంది, మీరు ముందు బాగా రక్తాన్ని పట్టే భోజనం చేయండి, పండ్లు తినండి అని చెప్తారు. అంతేగాని మీరు రక్తం తాగండి అని చెప్తారా? చెప్పారు కదా. మనం తిన్న ఆహారము గ్లూకోజ్ గా మారి మనకి శక్తినిచ్చినట్టే ప్రతి ఒక్క స్త్రీ గర్భంతో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మన రక్తం డైరెక్ట్ గా బిడ్డకు చేరదు, అది గ్లూకోజ్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆ గ్లూకోజ్ శరీరంలో చేరి మనకి కావాల్సిన మనకున్న పోషక లోపాలన్నిటినీ సరిచేస్తుంది. ఇది బేసిక్ సైన్స్, 9th 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ లో ఉండే సైన్స్. కాకపోతే ఈ విషయం మనకి మబ్బుగా కలుగొచ్చేసి అపవాది చేసే కుట్రలో చాలా మంది భావించారు యేసయ్య శరీరంలో ఉన్నది మరియమ్మ రక్తం అని. కానీ ఆయన రక్తము అమూల్యమైనది, అది నిష్కలంకమైనది. మనిషి రక్తము ఆయనలో లేదు. ఆయన రక్తము దైవ రక్తము కనుకనే మనందరికీ ఆ రక్తంలోనే రక్షణ కలిగి ఉన్నది కదా. సర్వపాప పరిహరం రక్త ప్రోక్షణమవస్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యవాన బలియాగం అని చెప్పబడిన శ్లోకంలో మన సర్వ పాపం యొక్క పాపాలు తొలగించబడాలి అంటే ఆ దైవ రక్తం మాత్రమే చిందించబడినప్పుడు మనకి రక్షణ ఉంది. ఆ రక్తం వల్లనే మనకి రక్షణ ఉంది తప్ప మనిషి శరీరంని బట్టి, మనిషి రక్తంని బట్టి మనకి రక్షణ లేదు. ఈ పరలోక రాజ్యంలో మనం చేర్చబడాలంటే ఆయనని ఆశ్రయించినప్పుడు, ఆయన నామములో, ఆయన రక్తంలో మాత్రమే మనకి రక్షణ ఉన్నది. అలాగే అంత మాత్రాన తల్లిదండ్రులను మనము
గౌరవించడం ఆ ప్రస్తావన ఇక్కడ లేదు అని కాదు, కానీ దేవుడు ఆజ్ఞలలోనే బయలుపరిచారు. నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించాలి, వారి పట్ల బాధ్యత కలిగి ఉండాలి, అప్పుడు దీర్ఘాయుష్మంతుడు అవుతావని. కానీ దీర్ఘాయుష్ అనేది ఎర్త్లీ థింగ్స్ కాదు. ఎందుకంటే చిన్న వయసులోనే చనిపోయిన వారు ఉంటారు. తర్వాత మన శిష్యులందరూ కూడా హతాసాక్షులుగా మరణించిన వాళ్ళే కదండి. కానీ దేవుడు చెప్తా ఉన్నారు కీర్తనలు 90వ అధ్యాయము 10వ వచనంలో ఏమని చూస్తుంది, 70 సంవత్సరములు నరుని ఆయుష్, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అన్నారు. కానీ ఆ మాట రాసిన ఎవరండి? మోషే గారు రాశారు. ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? 120 సంవత్సరాలు బ్రతికారు. అదేంటి, దేవుడు ఆయుష్ అని చెప్పినప్పుడు మరి 70-80లోనే ఉండాలి కదా. ఈ మాట మాట్లాడినప్పుడు ఇంకొక ఆయన వస్తారు, ఆదాము, నేను 930 ఏళ్ళు బతికాను, మీకంటే దీర్ఘాయుష్మంతున్నాను. ఈ మాట చెప్పాక వస్తారు 969 సంవత్సరాలు బ్రతికిన మెతూషెల కదా. కానీ దేవుడు అంటున్నాడు పేతురు పత్రికలో, ఆయన దృష్టిలో ఒక్క దినము 1000 సంవత్సరములుగా ఉంది, 1000 సంవత్సరములు ఒక్క దినముగా ఉంది. కాబట్టి నరుని ఆయుష్ భూమి మీద దీర్ఘాయుషుగా ఎంచబడలేదు, కానీ దేవుడితో మనకి ఎప్పుడైతే ఆయన అమూల్యమైన నిర్దోషమైన రక్తంలో మనము కడగబడతామో అప్పుడు మనకు పరలోక రాజ్యం ఇచ్చినప్పుడు పాత బట్టలు విడిచినట్టుగా ఈ శరీరము విడిచి మహిమ శరీరాన్ని పొందుకొని అక్కడ పొందుకునే ఆయుష్ దీర్ఘాయుషుగా దేవుడు మనకి నిర్ణయించారు. అది నిజమైన దీర్ఘాయుష్. భూమి మీద మనం ఎంతకాలం బ్రతికినా అది యాతనే అని రాయబడినది, కానీ పరలోకమందు మన తండ్రితో మనం చేర్చబడినప్పుడు దీర్ఘాయుష్మంతులమై. ఎందుకంటే భూమి మీద మనకు నిర్ణయించిన దినములు లెక్కించబడి ఉన్నాయి కదండి. దావీదు గారు మాట్లాడతారు, నా కొరకు నువ్వు నిర్ణయించిన దినములు నీకు తెలిసే ఉన్నవి అని. కాబట్టి ఆ దినములు ఎన్ని నిర్ణయించారో ఆ సమయంలో మన బాధ్యత ఏంటి? మన తల్లిదండ్రుల పట్ల మనము ఉన్న వ్యక్తి ఒక్కరమే, కానీ మన చుట్టూ ఉన్న రిలేషన్స్ అనేకం. ఒక దగ్గర కూతురుగా, కొడుకుగా, తల్లిగా, తండ్రిగా, తర్వాత తమ్ముడిగా, అక్కగా, ఇలా అనేక బంధాలు ఉన్నాయి. ప్రతి విషయంలో దేవుడు తల్లి విషయంలోనే బాధ్యత అని కాదు, కానీ మరి తండ్రి విషయంలో ఉండకూడదా కదా. కానీ ఈ దేవుడు ఇచ్చిన ఏ మాట అయినా సరే మనకి పరిపూర్ణత ఉంటుంది. ఆయన పక్షపాతి కాదు. మన చుట్టూ ఉన్న ప్రతి రిలేషన్లో మనం బాధ్యత కలిగి ఉండాలి, మనకిచ్చిన టైం లిమిట్లోనే. అదే మనకి ట్రైనింగ్ పీరియడ్, అదే మనల్ని టెస్టింగ్ పీరియడ్. ఈ భూమి మీద మనం ఎలా అయితే బ్రతుకుతామో, ఎలా అయితే ఆయన అందరి భయభక్తులు కలిగి ఉంటామో, అదే మన పరలోకంలో మనం అనుభవించబోయే ఆ దీర్ఘాయుషుని నిర్ణయిస్తుంది. కాబట్టి మనకున్న ప్రతి బాధ్యత విషయంలో, ప్రతి ఒక్కరి విషయంలో దేవుని చిత్తానుసారంగా మనము ఒక రూపాంతర అనుభవము. ఈ మరియమ్మ గారు మొదట తనకు ఉన్నటువంటి ఆత్మీయ స్థితి, తరువాత బలహీన స్థితి, మరలా తన మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకుని దేవుని శిష్యురాలుగా మారి గొప్ప పరిచారకురాలుగా ఆమె పరిచర్య చేసినట్లు చూస్తున్నాం. అటువంటి ఒక రూపాంతర అనుభవం రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో చెప్పినట్లుగా, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందిడి. ఈరోజు ఈ 3వ మాట ద్వారా రూపాంతర అనుభవం పొందిన ఒక తల్లిని మనం చూస్తున్నాము. ఈరోజు గెటింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాలెడ్జ్, ప్రాక్టీసింగ్ నాలెడ్జ్ ఈజ్ విజ్డమ్ అని మనం ఈ ధ్యానాల్లో నేర్చుకున్నాము. కాబట్టి మనకు ఒక సమాచారం అందింది, దేవుని వాక్కు ద్వారా మనకి సమాచారం అందింది. రూపాంతర అనుభవం ద్వారా మనం దేవుని చేర్చుకోవచ్చు, పరలోక రాజ్యాన్ని చేరవచ్చు, దీర్ఘాయుష్మంతులుగా మారవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే మన ప్రవర్తనలో ఈ తెలివిని మనం ఎప్పుడైతే మన ప్రవర్తనలో కనపరుస్తామో అప్పుడు జ్ఞానవంతులుగా ఎంచబడతాము. దేవుడు కోరిన ఆత్మీయ స్థితి, దేవుడు మురిసిపోయే ఆత్మీయ స్థితి మనం కలిగి ఉంటాము. అటువంటి గొప్ప కృప, ఈ రూపాంతర అనుభవము మన అందరికీ దేవుడు తన కృప చొప్పున అనుగ్రహించునుగాక. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేస్తాం.
గొప్ప దేవ, శక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, మాతో మాట్లాడిన దేవుడు హృదయంలో సిద్ధపరిచి నీ వాక్కులు ప్రభు మమ్మల్ని ఆలోచింప చేసి నీ తట్టు తిరిగి స్థిరపడి బలపడుటకు సహాయం దయచేయమని నా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మిక్కిలి ఎంతో బ్రతిమాలి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.